హలో అండి, నమస్తే. నేను ఝాన్సీ. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై చేద్దామండి. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా మనం ఫిష్ని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలండి. దానికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఈ మసాలాను మొత్తం ఫిష్కి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ ఫిష్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని మన డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని మనం పాన్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఫిష్ని టర్న్ చేసి అటువైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫిష్ బాగా ఫ్రై అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే ఫిష్ ఫ్రైని ఎంతో హెల్తీగా చేసుకోవచ్చండి. అంతే అండి, టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది. టిష్యూన పేపర్లోకి మనం ఫిష్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఫిష్ ఫ్రైని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఇలా డైరెక్ట్గా తినేయచ్చు మనం, లేదంటే ఫిష్ని అన్నంలో తినడానికి ఫ్రైడ్ ఆనియన్స్ని మనం యాడ్ చేసుకుని కూడా మనం ఈ ఫిష్ ఫ్రైని తినొచ్చు. ఇది ఇంకా బాగుంటుంది. సో ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇది కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఫిష్ ఫ్రై చేసిన ప్రతిసారి కంపల్సరీగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫిష్ ఫ్రైతో కలిపి తినడం మేము ఎప్పుడూ చేస్తూ ఉంటామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.